నేషనల్ గర్ల్ చైల్డ్ డే జనవరి 24 ఈరోజు మనం సెలబ్రేట్ చేసుకున్నందుకు ఇండియాలో ఇదొక గర్వకారణం అండి. యాక్చువల్గా ఈరోజు గవర్నమెంట్ ట్యాగ్ లైన్ మై డాటర్స్ ఆర్ మై ప్రైడ్. భారతదేశంలో ఎంతోమంది బాలికలు ఈ రోజున దేశానికి గర్వకారణం అయ్యారు. సో దే ఆర్ ద ప్రైడ్ ఆఫ్ ద నేషన్. సో గర్ల్ చైల్డ్ డే ఎందుకు, ఏమిటి, ఎలా, అసలు గర్ల్ చైల్డ్ డే యొక్క ప్రాముఖ్యత ఏంటి? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ గర్ల్ చైల్డ్ డే కోసం ఎలాంటి స్కీమ్స్ అండ్ ప్రోగ్రామ్స్, ముఖ్యంగా బాలికల పరిరక్షణ కోసం ఏమేం చేస్తుంది, వీటన్నిటి మీద ఒక్కసారి మనం ఒక రివ్యూ చేసుకుంటే ప్రపంచంలో, ముఖ్యంగా మన దేశంలో గర్ల్ చైల్డ్కి ఏమేం కావాలి, వాళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. ముందుగా ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత. వేర్ ద గర్ల్స్ ఆర్ హానర్డ్ దేర్ ద గాడెసెస్ ఎగ్జిస్ట్. మహిళలు, బాలికలు ఎక్కడైతే పూజింపబడతారో అక్కడే దేవతలు వర్ధిల్లుతారు. ముఖ్యంగా ఐక్యరాజ్య సమితి రిపోర్ట్ ఒకటి ఉంది. దాని ప్రకారం ప్రపంచంలో సగం మంది మహిళలు, ప్రపంచంలో 2/3 వంతు శ్రామిక శక్తి మహిళలు, ప్రపంచ ఆదాయంలో వారిది కేవలం 10%, ప్రపంచ ఆస్తుల్లో వారిది కేవలం 1%. అంటే ఇది బాలికలుగా ఉన్నప్పుడే మనం ఎటువంటి వివక్ష చూపిస్తున్నాం. మీరందరూ గమనించే ఉంటారు, లాస్ట్ ఇయర్ మనకి హైదరాబాద్ శివార్లలో ఒక ఇన్సిడెంట్ జరిగింది, దిశ ఇన్సిడెంట్. ఆడపిల్లని పరిరక్షించగలమా, అసలు ఆడపిల్ల మనకు అవసరమా అనే ఆలోచన కొన్ని ఇన్సిడెంట్స్ తర్వాత మనకు అనిపిస్తూ ఉంటుంది. ఒక అమ్మాయి ఆడపిల్లని బడికి పంపాలంటే భయం, ఒక ఆడపిల్లని బయటికి పంపాలంటే భయం. ఇట్లాంటి సిచ్యువేషన్లో అమ్మాయిల్ని కనాలా వద్దా అనే దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు చాలా అంశాల మీద క్వశ్చన్ చేస్తున్నారు. దీంతో మనం చూస్తే కనుక ఫీమేల్ అప్రెషన్ స్టార్ట్స్ ఫ్రమ్ ద మదర్స్ వూంబ్ అండ్ ఎండ్స్ అప్ అట్ ద టూంబ్. అంటే తల్లి కడుపులో ఉన్న దగ్గర నుంచి ఒక అమ్మాయి చనిపోయేంత వరకు కూడా ప్రతి స్టేజ్లో ఆడపిల్ల అనే వివక్ష వస్తూనే జరుగుతూనే ఉంది. ముఖ్యంగా ఆడపిల్ల పుట్టుక కొన్ని కుటుంబాల్లో ఇంకా కూడా అశుభ సూచకం. ఆడపిల్ల పెరిగిందంటే అదొక బరువు, ఆడపిల్లకి పెళ్లి చేయాలంటే అదొక పెద్ద బాధ్యత. సో ఆడపిల్లని ఈరోజు కూడా ఒక మైనస్ అని చెప్తూ ఉంటారు. మనం ఇండియాలో గమనిస్తే కనుక మనకి ఎకనమిక్ సర్వేలో 2018లో 63 మిలియన్ల ఆడపిల్లలు కనిపించట్లేదంట. ఫీమేల్ ఇన్ఫాంటిసైడ్, ఫీమేల్ ఫీటిసైడ్ అండ్ ఫీమేల్ ఇన్ఫాంటిసైడ్. ఫీటిసైడ్ అంటే కడుపులో ఉండంగానే ఆడపిల్లని చంపేయటం తెలుసుకుని, ఇన్ఫాంటిసైడ్ అంటే ఆడపిల్ల పుట్టిన తర్వాత చంపేయటం. ఎకనమిక్ సర్వే 2018 ప్రకారం 63 మిలియన్ గర్ల్స్ ఆర్ మిస్సింగ్. అంటే 63 మిలియన్ల ఆడపిల్లల్ని మనం పుట్టనివ్వలేదు, పుట్టినా చంపేస్తాం. తర్వాత అదే ఎకనమిక్ సర్వేలో ఇండియాలో మెటా ప్రిఫరెన్స్ ఫర్ సన్. మెటా ప్రిఫరెన్స్ ఫర్ సన్ అంటే ఏంటంటే మగపిల్లోడు పుట్టేంత వరకు పిల్లల్ని కంటూ ఉంటాం. సో ఆడపిల్ల అనవసరంగా పుట్టింది, అన్వాంటెడ్ గర్ల్స్ అన్నమాట. ఇండియాలో 21 మిలియన్ల మంది ఆడపిల్లలు పేరెంట్స్ ఇష్టం లేకుండా కూడా బతుకుతున్నారు, కానీ అన్వాంటెడ్ గర్ల్స్ అన్నమాట. సో మెటా ప్రిఫరెన్స్ ఫర్ సన్ అనే కాన్సెప్ట్ వచ్చింది. అంటే పుత్రుడు పుడితే మనం డైరెక్ట్గా స్వర్గానికి వెళ్తాం,
ఇండియాలో రకరకాల కల్చరల్ ప్రిఫరెన్సెస్ వల్ల. మెటా ప్రిఫరెన్స్ ఫర్ సన్. అలానే మనం చూస్తే స్కూల్ డ్రాప్ అవుట్స్ కూడా ఆడపిల్లల్లో ఎక్కువ. సో ఇలా రకరకాల అంశాల్లో ఆడపిల్లలు డిస్క్రిమినేషన్ గురవుతున్నారు. ముఖ్యంగా చూస్తే వేదాల కాలంలో ఋగ్వేద, ఇతర ఏన్షియంట్ ఇండియాలో చూస్తే ఆడపిల్లలకి సమానమైన అవకాశాలు, ముఖ్యంగా ఋగ్వేద టైంలో. తర్వాత మనం చూస్తే లేటర్ వేదిక్ పీరియడ్ నుంచి స్లోగా మీడివల్ పీరియడ్, మోడర్న్ పీరియడ్ వచ్చేసరికి అమ్మాయిల పట్ల వివక్ష పెరుగుతూనే ఉంది. ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత చూస్తే కనుక ఇండియాలో ఫీమేల్ అప్రెషన్ అనేది సోషల్, ఎకనమిక్, పొలిటికల్, కల్చరల్ అన్ని పర్స్పెక్టివ్స్లో అమ్మాయిల్ని వెనక వేస్తూనే ఉన్నారు. అమ్మాయిలు వెనకబడుతూనే ఉన్నారు. మనం సోషల్ పర్స్పెక్టివ్లో చూసుకుంటే ఆడపిల్ల పుట్టడం చాలా కుటుంబాల్లో ఒక పాపం. ఆడపిల్లని అసలు వాళ్ళు ఆశించరు, అయ్యో ఆడపిల్ల అని చెప్పి. అది సోషల్ పర్స్పెక్టివ్. అదేవిధంగా కొడుకు ఎక్కువ ప్రిఫరెన్స్, కూతురికి తక్కువ ప్రిఫరెన్స్. ఆర్థికంగా చూసుకుంటే కనుక చాలా వాటిలో ఆస్తి హక్కు అమ్మాయికి ఉండదు. ముఖ్యంగా ఫెమినైజేషన్ ఆఫ్ అగ్రికల్చరల్ అనే కాన్సెప్ట్ వస్తుంది. ఫెమినైజేషన్ ఆఫ్ అగ్రికల్చర్ అంటే వ్యవసాయం నుంచి వ్యవసాయేతర రంగాలకు వెళ్ళే వాళ్ళు ఎక్కువ మంది పురుషులు అయితే వ్యవసాయం పైన ఆధారపడే వాళ్ళు స్త్రీలు ఎక్కువైపోయారు. కానీ ఆ వ్యవసాయ భూములు వాళ్ళ పేరు మీద ఉండవు, కేవలం పని మాత్రమే వాళ్ళు చేస్తారు. సో ఎక్కువగా ఆడపిల్లలు వ్యవసాయంలో ఉన్న వాళ్ళు పని చేయడానికి రోజువారీ కూలీలుగా పనికొస్తారు, కానీ ఆ ఆస్తి హక్కు మాత్రం వాళ్ళ చేత లేదు. అమ్మాయిల్ని దేవతలుగా కొలిసే దేశం మంది. అదే దేవతలకి ఎందుకు సమానత్వం ఇవ్వట్లేదు? అదే దేవతల్ని పురుషులతో సమానంగా ఎందుకు చూడట్లేదు? ఆడపిల్లగా పుడితే అదొక పాపమా అనే ప్రశ్న చాలామంది ఆడపిల్లల్లో ఈ రోజున భారతదేశంలో ఉంది. అదేవిధంగా రాజకీయ రంగంలో చూసుకుంటే మనం నిన్నే చూసాం, 2 రోజుల క్రితం అమెరికాలో వైస్ ప్రెసిడెంట్ హిల్లరీ క్లింటన్. అమెరికా లాంటి డెవలప్డ్ కంట్రీలోనే వైస్ ప్రెసిడెంట్ స్థాయికి ఒక అమ్మాయి ఎదగాలంటే 2021 సంవత్సరం, అంటే ఇన్ని సంవత్సరాలుగా వైస్ ప్రెసిడెంట్ స్థాయికి కూడా ఒక అమ్మాయి వెళ్ళలేకపోయింది. ఫస్ట్ టైం కమలా హ్యారిస్ వెళ్ళటం అదొక గర్వకారణం. భారతదేశంలో ఇప్పటికే మనం ఒక ఫీమేల్ ప్రెసిడెంట్ని చూసాం, అలానే ఫీమేల్ ప్రైమ్ మినిస్టర్ని చూసాం ఇందిరాగాంధీ గారిని, ఫీమేల్ స్పీకర్ని చూసాం, చాలా చీఫ్ మినిస్టర్ కూడా చాలామంది ఫీమేల్స్ ఉన్నారు. కానీ ఎంతమంది ఫీమేల్స్ భారతదేశంలో సామాన్య కుటుంబాల నుంచి రాజకీయాల్లోకి రాగలిగారు? ఎవరైతే అమ్మాయిలు పైకి వచ్చారో వాళ్ళందరూ కూడా సూపర్ ఉమెన్ టైప్లో ఉన్నారు, కానీ సామాన్య కుటుంబాల నుంచి ఎంతవరకు రాగలిగారు? ఇది కూడా పెద్ద క్వశ్చన్ అనమాట. ఇండియాలో గ్రాస్ రూట్ లెవెల్ డెమోక్రసీ అంటే పంచాయత్స్, మున్సిపాలిటీస్, వీటిలో 1/3 వంతు అంటే 1/3 రిజర్వేషన్ అమ్మాయిలకు ఉన్నా సరే కొన్ని రాష్ట్రాలు 50% రిజర్వేషన్ లోకల్ బాడీస్లో ఆడపిల్లకి ఇచ్చిన అవి రియల్గా అమ్మాయిల ఎంపవర్మెంట్కి తోడ్పడట్లేదు. దానికి ప్రధానమైన కారణం పతి పంచాయత్. పతి పంచాయత్ అంటే ఒక ఆడపిల్ల సర్పంచ్గా ఎన్నికైనా, ఒక అమ్మాయి మేయర్గా ఎన్నికైనా ఆవిడ వెనకాల ఆవిడ భర్త ఉండటం, లేదా దగ్గరి బంధువు ఉండటం. ఉదాహరణకి ఒక తండ్రో లేకపోతే ఒక కొడుకు అమ్మని నిలబెట్టడమో ఇలా చేస్తున్నారు, కానీ ఒక భార్య వెనకాల ఒక భర్త ఉండటమో. అంతేగాని ఈ లోకల్ బాడీస్లో కూడా అమ్మాయిలకి రియల్ ఎంపవర్మెంట్ అనేది ఇవ్వట్లేదన్నమాట. సో ఇది ఒక బాధాకరమైన అంశం. భారతదేశంలో బాలికలకి సమానత్వం అవసరం. స్వామి వివేకానంద ఒక మాట అంటారు, ఒక పక్షి ఒంటి రెక్కలో ఎలా ఎగరలేదో ఒక దేశం కేవలం పురుషులు మాత్రమే లేదా స్త్రీలు మాత్రమే బాగుపడితే కాదు, స్త్రీలు పురుషులు సమానంగా దేశంలో బాగుపడినప్పుడే, స్త్రీలు పురుషులు సమానంగా దేశం కోసం దోహదపడినప్పుడే దేశం ప్రగతి పదంలో నడుస్తుంది అని. అదేవిధంగా ఒక జాతి బాగుపడాలంటే అమ్మాయిలు అబ్బాయిలు అందరూ కలిసికట్టుగా పనిచేయాలి. మనకొక సామెత ఉంది, ద హ్యాండ్ దట్ రాక్స్ ద క్రాడిల్ కెన్ బికమ్ ద హ్యాండ్ దట్ రూల్స్ ద వరల్డ్.
ఊయలూపే చేయే పరిపాలించే హస్తంగా మారొచ్చు. ద హ్యాండ్ దట్ రాక్స్ ద క్రాడిల్ కెన్ బికమ్ ద హ్యాండ్ దట్ రూల్స్ ద వరల్డ్. అంటే ఏ అమ్మాయి అయితే గాజుల చేతితో ఊయలూపి పిల్లవాడిని పెంచగలదో ఆ పిల్లవాడిని ధైర్యంగా చేసే శక్తి ఆడపిల్ల చేతిలోనే ఉంటుంది. ఆ ఆడపిల్ల కూడా ప్రపంచాన్ని పరిపాలించే శక్తి ఉంటుంది అని చెప్పి మనం చూస్తే ప్రపంచంలో చాలా గొప్ప లీడర్స్ సిరిమావో బండారాకే, మార్గరెట్ థాచర్, ఇందిరాగాంధీ, ఇప్పుడు కూడా దిల్మా రౌసఫ్, ఏంజెలా మెర్కెల్, ఇలా గొప్ప గొప్ప ప్రధానులు ప్రెసిడెంట్స్ ఉన్నారు ప్రపంచంలో. కానీ వీళ్ళందరూ చాలా ఆడ్స్, చాలా కష్టాలు ఎదుర్కొని బయటికి రావాల్సిన పరిస్థితి అన్నమాట. ఇండియాలో చూసుకుంటే ఈరోజు కూడా ఇంకా అమ్మాయిలకు చేయాల్సినవి చాలా ఉన్నాయి. అయితే గవర్నమెంట్ ఆడపిల్లల కోసం చాలా స్కీమ్సే తీసుకొచ్చింది. ఆడపిల్లల కోసం ఎన్నో పనులు చేసింది. ముఖ్యంగా బేటీ బచావో బేటీ పడావో, ఎక్కడైతే బేటీ బచావో ప్రోగ్రామ్ ఇంప్లిమెంట్ అవుతుందో అక్కడ ఫీమేల్ సెక్స్ రేషియో బాగుందంట. నేను ఈరోజే ఇండియన్ ఎక్స్ప్రెస్లో రాశారు. బేటీ బచావో బేటీ పడావో ప్రోగ్రామ్ ఎక్కడైతే ఏ రాష్ట్రాల్లో అయితే బాగా ఇంప్లిమెంట్ అవుతుందో అక్కడ చాలా బాగుందంట. అదేవిధంగా సుకన్య సమృద్ధి అకౌంట్స్ అని చెప్పి ఆడపిల్ల పుడితే సేవింగ్స్ అన్నమాట. మన తెలంగాణ గవర్నమెంట్ ఆడపిల్ల పెళ్ళి బర్డన్ అవ్వకుండా కళ్యాణ లక్ష్మి అనే స్కీమ్, దాంతోపాటు జననీ శిశు సురక్ష కార్యక్రమం అండ్ ఆడపిల్లల్ని జనరల్గా ప్రైమరీ స్కూల్స్కి పంపించి సెకండరీ స్కూల్స్కి పంపించట్లేదు. దానికోసం కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయాస్, కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయాస్ అని ఆడపిల్లల కోసం రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టారు. ముఖ్యంగా వల్నరబుల్ కమ్యూనిటీస్లో ఉన్న ఆడపిల్లల కోసం. నేను నెల్లూరు జిల్లాలో ఒక బార్డర్, దాదాపు మెడ్రాస్ బార్డర్లో ఉన్న ఒక కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయానికి గత సంవత్సరం విజిట్ చేయడం జరిగింది. అక్కడ పిల్లలు ఎంత డిసిప్లైన్గా ఉన్నారంటే వాళ్ళకి చదువే కాదు కరాటా లాంటి విద్యలు కూడా నేర్పిస్తున్నారు. ఆడపిల్లకి చాలా వరకు సెక్యూరిటీ ఎవరిస్తారు అంటే పక్కన ఒక మగపిల్లవాడిని పంపిస్తారు. కానీ ఆడపిల్లకి స్వీయ రక్షణ అనేది చేతవ్వాలి, తను రక్షించుకోగలగాలి. సెల్ఫ్ డిఫెన్స్ సిస్టమ్స్ అమ్మాయికి నేర్పించాలి. నిజంగా అప్పుడే అమ్మాయి బాగుపడుతుంది. దాంతోపాటు మనకి బోల్డని లాస్ ఉన్నాయి అమ్మాయిల కోసం. డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్, వరకట్న నిషేధ చట్టం, డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్, గృహహింస నిర్మూలన చట్టం, పాక్సో చట్టం, ముఖ్యంగా ప్రివెన్షన్ ఆఫ్ చైల్డ్ సెక్షువల్ అబ్యూజెస్ యాక్ట్, పాక్సో చట్టాలు. అంటే ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ చిన్న వయసులో ఉన్నప్పుడు సెక్షువల్ అబ్యూస్ గురైతే దానికి సంబంధించిన కఠినమైన శిక్షలతో చట్టాలు ఉన్నాయి. నిర్భయ చట్టం అని అన్ని చట్టాలు ఉన్నాయి. కానీ ఆడపిల్ల నిజంగా ఎంపవర్ అవ్వాలంటే ఏం చేయాలి? ఒక ఈక్వల్ సొసైటీ. ఎందుకంటే జనవరి 24వ తారీఖు ద డే వీ మెన్ ఫర్ ఈక్వాలిటీ, ఉమెన్ ఈక్వాలిటీ, గర్ల్ చైల్డ్ ఈక్వాలిటీ. వీ షుడ్ ఎగ్జాక్ట్లీ ప్రమోట్ ది ఈక్వాలిటీ. హౌ కెన్ వీ బ్రింగ్ అబౌట్ దిస్ ఈక్వాలిటీ? ఇలాంటి సమానత్వం ఎలా పెంచాలి, ఏ విధంగా పెంచాలి? అమ్మాయిని సమానంగా చూడాలంటే ఏ విధంగా మనం ఆ సమానత్వాన్ని పెంచాలి? దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ మీకు కొన్ని ఉదాహరణలు చెప్తాను. 2014లో ఒక అమ్మాయి, ఆ అమ్మాయి ఫిజికలీ ఛాలెంజ్డ్, ఆ అమ్మాయి జీవితాన్ని కష్టాలే చూసింది. అట్లాంటి అమ్మాయి పేరు ఈరా సింగల్. ఆ అమ్మాయి ఫస్ట్ సివిల్స్ రాసి ఐఆర్ఎస్ పాస్ అయింది, ఇండియన్ రెవెన్యూ సర్వీస్. తర్వాత ఐఏఎస్ కావాలి నాకని ఇంటర్వ్యూలో అడిగితే నీకు ఐఏఎస్ ఇవ్వటం కష్టం అని చెప్పారు. ఒక ఆడపిల్ల, అందులోనూ దివ్యాంగురాలు. ఆ అమ్మాయి మళ్ళా పోరాడి ఐఏఎస్లో కంట్రీ ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుంది. 2014లో అమ్మాయి టాప్ ర్యాంకర్, కంట్రీ ఫస్ట్. అంటే 1వ ర్యాంక్ తెచ్చుకుంటే ఆ ఆడపిల్లని కాదని ఐఏఎస్ ఇవ్వం పొమ్ము అని అనే ధైర్యం ఎవరికి ఉండదు. ఒక ఆడపిల్ల అంటే ఆ విధంగా బతకాలి, అలా ముందుకెళ్ళాలి. మీరు వినే ఉంటారు, తెలంగాణలో ఒక అమ్మాయి, షెడ్యూల్ తెగలు చెందిన అమ్మాయి పూర్ణ. ఈ అమ్మాయి ఎవరెస్ట్ ఎక్కింది. సో ఒక అమ్మాయి అనుకుంటే సాధించలేదంటే ఏది ఉండదు.
అండ్ ఇక్కడ ఆడపిల్లలందరూ చేయాల్సింది ఏంటి అంటే, ఫీమేల్ ఈక్వాలిటీ అంటే ఎవరో మేల్స్ వచ్చి లేకపోతే బయట వాళ్ళు వచ్చి ఫీమేల్ ఈక్వాలిటీ కోసం పాటుపడే కన్నా ప్రతి అమ్మాయి ఫీమేల్ ఈక్వాలిటీ కోసం పాటుపడాలి. ఒక అమ్మాయి కనుక సొసైటీలో ఒక స్థానానికి వెళ్తే ఆ ఊరికే అమ్మాయి ఆదర్శం అవుతుంది. ఆ ఊర్లో అందరూ కూడా ఆ అమ్మాయి చదువుతుంటే ప్రతి ఒక్కళ్ళు ఆడపిల్లని బయటికి పంపించడానికి ముందుకెళ్తారు. ఇక్కడ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్దాం అనుకుంటున్నాను. 2017 ఎగ్జామ్ అంటే 18 రిజల్ట్స్లో మౌర్య అని ఒక అమ్మాయి కడప దగ్గర వాళ్ళ ఫాదర్ అమ్మాయిని చాలా కష్టపడి చదివించారు. ఆ పాప సివిల్స్ పాస్ అయ్యి ఐఏఎస్ అయిన తర్వాత చాలామంది కడప జిల్లాలో ఆడపిల్లలు చదువుకోవడానికి ముందుకు వచ్చారు. అంటే ఒక ప్రాంతంలో ఒక అమ్మాయి పైకి వస్తే ఆటోమేటిక్గా అమ్మాయి అందరికి ఇన్స్పిరేషన్ అవుతుంది. సో ఆడపిల్ల చదువు ఎందుకు అంటే మన కోసమే మాత్రమే కాదు, మనం వందల మందికి స్ఫూర్తి అవ్వాలన్నమాట. సో ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. అమ్మాయి ముఖ్యంగా బాలికల సమానత్వం కోసం. అండ్ బాలికల సమానత్వం రావాలంటే మనం అనుకుంటాం మార్పు ఎక్కడి నుంచో రావాలని. మార్పు ఎక్కడి నుంచో రావాల్సిన అవసరం లేదు. మార్పు కుటుంబాల్లో రావాలి, సమాజంలో రావాలి, ముఖ్యంగా మన ఆలోచన శక్తిలో రావాలి, మన మైండ్ సెట్స్ మారాలి. మైండ్ సెట్స్ మారటం అంటే ఒక అమ్మాయిని బయటికి పంపించడం కష్టం, ఒక అమ్మాయి హైయర్ ఎడ్యుకేషన్ ఎలా, ఒక అమ్మాయి పెద్ద అయితే కట్నం ఇవ్వాలి, ఇవన్నీ కాకుండా అమ్మాయిని కూడా ఒక అబ్బాయితో సమానంగా పెంచగలగాలి. ఆడపిల్ల అనేది నిజంగా మన కోసం ఉంటుంది అని చెప్పి ప్రమోట్ చేయగలగాలి. సో దీనిలో అందరిది బాధ్యత, కుటుంబాలది బాధ్యతే, ప్రభుత్వానికి బాధ్యతే, అందరిది సమానమైన బాధ్యత. మీరు గమనించే ఉంటారు, గవర్నమెంట్ కూడా అమ్మాయిల ప్రొటెక్షన్ కోసం కృషి చేస్తుంది. ఉదాహరణకి గ్రాస్ రూట్ లెవెల్లో అంటే ప్రతి ఇంటికి ఈ విషయం అందాలన్న ఉద్దేశంతో గవర్నమెంట్స్ రకరకాల అడ్వర్టైజ్మెంట్స్ కూడా టీవీలో ఇస్తుంది. దాంతోపాటు కొన్ని మూవీస్ కూడా బాగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. ఉదాహరణకి హర్యానా రాష్ట్రంలో ఆడపిల్లల సంఖ్య చాలా తక్కువ. హర్యానాలో మనకి అడ్వర్స్ సెక్స్ రేషియో ఉంది, చాలా తక్కువ మంది స్త్రీలు ఉన్నారు, పురుషులతో సమానంగా లేరు అనమాట. ఈ పరిస్థితిలో మీరు గమనించే ఉంటారు, ఒక 3 సంవత్సరాల క్రితం ఒక సినిమా వచ్చింది, దంగల్ అనే సినిమా. అమ్మాయిల్ని స్పోర్ట్స్లో ఎంకరేజ్ చేసే సినిమా. ఆ మూవీతో కొన్ని పర్స్పెక్టివ్స్ చేంజ్ అయ్యాయి. అంటే సొసైటీలో రోల్ మోడల్స్ అమ్మాయిలు ఎంత అవసరమో సొసైటీలో మార్పు తీసుకురావడానికి కొన్ని మాధ్యమాలు కూడా అంతే అవసరం. ఆ మాధ్యమాల్లో ఆడపిల్లలు వాళ్ళ సమానత్వ హక్కులు కూడా ప్రజలకి తెలియకుండానే వాళ్ళ మనసులోకి వెళ్ళిపోతాయి. ఒక సినిమా కావచ్చు, ఒక అడ్వర్టైజ్మెంట్ కావచ్చు, అలానే ఒక స్కూల్ కాలేజ్ కావచ్చు, ఎవరైనా సరే అమ్మాయిల్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నమే చేయాలి. తర్వాత మనందరిలో ఒక అపోహ ఉంటుంది, జనరల్గా కల్చరల్ ప్యాటర్న్స్ అన్నమాట. కల్చరల్ సిస్టంలో మన భారతీయ సంస్కృతిలో అబ్బాయి మన ఇంట్లో ఉంటాడు, అమ్మాయి బయటికి వెళ్ళిపోవాలని. ఆల్మోస్ట్ అన్ని కల్చర్స్లో ఇండియాలో ఇలానే ఆలోచనలు ఉన్నాయి. ఈ ఆలోచనలు అనేవి మనం పక్కన పెట్టేయాలి. ముఖ్యంగా ఈ రోజును చూస్తే అమ్మాయిలు చాలా విషయాల్లో అందరికంటే ముందున్నారు. అలానే అరుంధతి భట్టాచార్య ఏ రంగంలో చూసుకున్నా సరే ఆడపిల్లలు దేశానికి గర్వకారణం అవుతున్నారు. ఇలా ఈ రంగం చాలామంది అనుకుంటారంటే ఆడపిల్లలు అంటే కేవలం చదువులేనని. చదువులోనే కాదు, స్పేస్ టెక్నాలజీలో, స్పోర్ట్స్లో, బ్యాంకింగ్ రంగంలో, బిజినెస్లో, సివిల్ సర్వీసెస్లో, అన్ని రంగాల్లో. ముఖ్యంగా సివిల్ సర్వీసెస్ గురించి చెప్పాలంటే సివిల్ సర్వీసెస్ ఫైనల్ లిస్ట్లో ఒక అమ్మాయి, జనరల్గా అమ్మాయిలు ఉండాలంటే కేవలం 10% ఉంటున్నారు. దానికి కారణం ఏంటంటే లైఫ్లో అమ్మాయిలు డిగ్రీ అయిపోగానే జాబ్ చేయటమో పెళ్లి చేసుకోవడమో అంతే తప్పితే అమ్మాయిలు పై స్థాయికి వెళ్ళాలంటే వయసు ఎక్కువ కావాలి. దాంతో ఏమవుతుంది అంటే సివిల్ సర్వీసెస్ లాంటి పరీక్షల్లో 25-26 సంవత్సరాలు వచ్చేదాకా అమ్మాయిలకి అంత టైం ఇవ్వట్లేదు పేరెంట్స్. చదువులో ఆడపిల్లకైనా మగపిల్లవాడికైనా ఒకటే టైం పడుతుంది. ఎడ్యుకేషన్లో ఇద్దరు ఒకే విధంగా చదువుకోవాల్సిన పరిస్థితి అన్నమాట. సో కాబట్టి అమ్మాయికి కూడా డిగ్రీ అయిపోయిన తర్వాత రకరకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ తన కెరీర్ చాయిస్లో కానీ టైం ఇస్తే కనుక ప్రతి అమ్మాయి తను ప్రూవ్ చేసుకోగలదు.
సో బాలికల దినోత్సవంలో ప్రతి తల్లిదండ్రి ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, మా అమ్మాయిని నేను ఒక ఆడపిల్లలా కాకుండా ఒక ఎంపవర్డ్ పర్సన్ లాగా ఎలా చేయాలని. ఒక స్టేట్మెంట్ ఉంది, ఒక కొటేషన్ ఉంది. ఫీమేల్స్ ఆర్ నాట్ బార్న్ బట్ దే ఆర్ మేడ్. ఫీమేల్స్ ఆర్ నాట్ బార్న్ బట్ దే ఆర్ మేడ్. ఒక ఆడపిల్ల పుట్టదు, ఆడపిల్లలాగా తయారవబడుతుంది. సో ఫీమేల్స్ ఆర్ నాట్ బార్న్ బట్ దే ఆర్ మేడ్. అది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఒక అమ్మాయిని మనం ఒక అమ్మాయిగా ట్యూనప్ చేసేస్తున్నాం. నీకేమీ చేత కాదు, నువ్వు ఒక ఆడపిల్లలా ఉండాలి, నువ్వు తలంచుకుని బతకాలి అని చెప్పి. చాలాసార్లు మన ముఖ్యంగా తెలుగు కుటుంబాల్లో అమ్మాయి ఎక్కువ మాట్లాడినా తప్పే. అలాంటి అమ్మాయి రేపు ఏదైనా ఒక ఇంటర్వ్యూకి వెళ్ళి ఎలా పర్ఫామ్ చేస్తుంది, ఇది కూడా మనం క్వశ్చన్ చేసుకోవాలి. సో ఫీమేల్స్ ఆర్ బార్న్ యాక్చువల్లీ. అమ్మాయి ఒక అమ్మాయిలా పుడుతుంది, కానీ ఆ అమ్మాయిని ఒక ఎంపవర్డ్ పర్సన్ లాగా మనం తయారు చేయగలగాలి. అది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఒక అమ్మాయికి కూడా పూర్తి స్థాయి వ్యక్తిత్వం బయటకు వచ్చేలా చూడగలగాలి. అమ్మాయి మీ అందరికి తెలిసే ఉంటుంది, దేర్ ఇస్ అ డిఫరెన్స్ బిట్వీన్ సెక్స్ అండ్ జెండర్. సెక్స్ ఇస్ అ బయాలజికల్ టర్మ్, జెండర్ ఇస్ అ సోషలాజికల్ టర్మ్. ఒక సొసైటీలోకి వచ్చాక అమ్మాయి మైట్ బీ షీ ఈజ్ అ ఉమెన్, బట్ స్టిల్ షీ షుడ్ బి ఎంపవర్డ్ టు యాక్ట్ ఇన్ ఎనీ ఫీల్డ్ ఆన్ పార్ విత్ మ్యాన్. దట్ ఈస్ ఇంపార్టెంట్. ఒక పురుషుతో సమానంగా అన్ని రంగాల్లో. మీరు తమిళనాడు చూస్తే ఆటో డ్రైవర్లు, బస్ డ్రైవర్లు కూడా అమ్మాయిలు ఉంటారు. చూసి చాలా సంతోషం అనిపిస్తుంది. సో ఏ ఫీల్డ్లో అమ్మాయిలకి అర్హత లేదు, అన్ని ఫీల్డ్స్లో రాణిస్తున్నారు. ఈ మధ్య ఆర్మీలో కూడా పర్మనెంట్ కమిషనింగ్లో కూడా అమ్మాయిలకి అలౌ చేశారు లాస్ట్ ఇయర్ నుంచి. ఇంతకుముందు వరకు షార్ట్ సర్వీస్ కమిషన్, ఇప్పుడు పర్మనెంట్ కమిషన్ కూడా అమ్మాయిలు వెళ్తున్నారు. అవన్నీ దేశానికి గర్వకారణం. బ్యాటిల్ ఫీల్డ్లో కూడా అమ్మాయిలు వెళ్ళొచ్చు. ఎందుకంటే యుద్ధాలు గెలిచేది కేవలం శారీరక దారుఢ్యంతో కాదు, మానసిక దారుఢ్యంతో కూడా. సో యుద్ధాలు గెలవాలంటే విల్ పవర్ కూడా ఉండాలి. అలాంటి విల్ పవర్ అద్భుతంగా భారతదేశంలో చాలామంది అమ్మాయిల దగ్గర ఉంది. సో ఇటువంటి అమ్మాయిల కథలు దేశంలో ఎన్నో, సాధించిన అమ్మాయిలు ఎంతమందో. ముఖ్యంగా మనం చూస్తే ఒక అబ్బాయికి అమ్మాయికి మన దేశంలో కంపారిజన్లో ఒక అమ్మాయి కష్టాలు పడి పైకి రావాల్సి వస్తుంది. ఇంకా ఈ సందర్భంలో నా లైఫ్ స్టోరీ ఒకటి చెప్దాం అనుకుంటున్నాను మీకు. నేను ఒక అమ్మాయిని మీరు చూస్తూనే ఉన్నారు. అండ్ నాకు 11 months అప్పుడు పోలియో డ్రాప్స్ రియాక్షన్ అయ్యి పోలియో వచ్చి నేను నడవలేకుండా అయిపోయాను. ఈ పొజిషన్లో ఒక అమ్మాయి, అందులో ఫిజికలీ ఛాలెంజ్డ్, ఎలా పైకి వస్తుంది అనేది క్వశ్చన్. స్కూల్కి వెళ్ళలేకపోవటం, సరిగ్గా చిన్నప్పుడు చదువుకోలేకపోవటం, ఇవన్నీ కూడా. ఎలా ఉన్నా నేను డిగ్రీ చదివేటప్పుడు నాకు ఒకటి గట్టిగా అనిపించింది, నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి. ఆ ప్రూవ్ చేసుకోవడం ఎలా ఉండాలంటే, ఒక సక్సెస్ చూపిస్తే నాలాంటి పరిస్థితుల్లో ఉన్న ఏ అమ్మాయి కూడా అధైర్యపడకూడదు. తను కూడా అందుకనే పెద్ద సక్సెస్తో ముందుకెళ్ళాలి. దాంతో నేను ఏ రంగంలో కృషి చేయగలను, ఏది నేను నా చేతిలో అందుకోగలను అంటే, అప్పట్లో నాకు తెలిసింది ఒకటే ఒక ఆయుధం, చదువు. ఆ చదువులోనే దృష్టి పెట్టాను, ఆ చదువులోనే అహర్నిశలు కృషి చేశాను. నేను సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ ఆ తర్వాత పాస్ అయ్యాను. 2004లో 2016లో 2 సార్లు నాకు సివిల్స్లో ర్యాంక్ వచ్చింది. సో ఒక అమ్మాయి ఎటువంటి పరిస్థితులు ఎలా ఉన్నా ఏదనుకున్నా సాధించగలదు. కానీ ఆ అమ్మాయికి అవకాశం రావాలి, సరైన సపోర్ట్ అమ్మాయికి జరగగలగాలి. అది చాలా ఇంపార్టెంట్ అనమాట. నాకు కొంతన ధైర్యం ఇచ్చి నా పక్కన నిలబడింది మా నాన్న. ఒక మాట అనేవాళ్ళు, ఒక ఆడపిల్ల లైవ్ కరెంట్లా బతకాలి, డెడ్ కరెంట్లా ఉండకూడదని. అంటే మనం కూడా యాక్టివ్గా అందరితో సమానంగా పోరాడుతూ బతకాలి, నిర్జీవంగా బతకూడదని చెప్పి. ఆ మాటలు నాకు ఇప్పటికీ స్ఫురిస్తుంటాయి. ప్రతి తల్లి, ప్రతి తండ్రి ఆడపిల్లని ఎంతో పైకి తీసుకురావాలి. ఎందుకంటే ఒక ఆడపిల్ల పైకి వస్తే ఒక కుటుంబం పైకి వస్తుంది, ఒక గ్రామం పైకి వెళ్తుంది, ఒక దేశం ప్రగతి పదంలో నడుస్తుంది. ఇఫ్ ఎ ఉమెన్ మూవ్స్, a family moves, a village moves, a country moves, a nation as a whole moves. ఒక అమ్మాయి కనుక ముందుకెళ్తే ఖచ్చితంగా ఒక గ్రామం, ఒక కంట్రీ ముందుకెళ్తాయి. అలానే ఒక అమ్మాయి పైకి వెళ్తే విద్యలో
ఆ కుటుంబమే విద్యా దిశగా ముందుకెళ్తుంది. ఇఫ్ ఎ మ్యాన్ ఈజ్ ఎడ్యుకేటెడ్, an individual is educated. If a woman is educated, the whole family will get educated. అది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. కానీ మనం అమ్మాయిని చదివిస్తున్నాం కొన్ని కుటుంబాల్లో సరిగ్గా ఇంకా చదివించట్లేదు. ఇవన్నీ ఒక అంశాలైతే ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఆడపిల్ల విషయంలో చెప్పేది, ప్రతి కుటుంబం ఈ రోజున ఆలోచించేది ఆడపిల్ల భద్రత గురించి. ఆడపిల్ల భద్రత ముఖ్యంగా 21st సెంచరీలో ఎందుకు ఆలోచించాల్సి వస్తుంది మనం అంటే, రెండు మనం పూర్తిగా ఉపయోగించుకోవట్లేదు. రెండు అంశాలు మనం వెనకబడి ఉన్నాం. ఒకటి టెక్నాలజీ, రెండోది సెల్ఫ్ సేఫ్టీ. ఇంత టెక్నాలజీ ఉంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది, 5G టెక్నాలజీ వచ్చేసింది, మొబైల్స్ ఉన్నాయి, ఇన్ని ఉన్నాయి. ఒక్క ఇన్సిడెంట్ ఉదాహరణకి మనకి లాస్ట్ ఇయర్ దిశ ఇన్సిడెంట్. ఆ అమ్మాయి కనుక టెక్నాలజీ కానీ తనకున్న చదువుని కానీ తనకున్న ఐడియాస్ని కానీ ఆలోచించుంటే ఆ అనర్థం జరిగేదా? సో ఒక ఆడపిల్లకి చిన్నప్పటి నుంచే తన భద్రత తందే బాధ్యత అన్నట్టు నేర్పించారు. దాన్ని ఫస్ట్ టెక్నాలజీతో ఒక అమ్మాయి లైఫ్ ఇంటిగ్రేట్ చేయాలి. ఇంత టెక్నాలజీ ఉన్న టైంలో ఇంకా భద్రత భయపడి అమ్మాయిని బయటికి పంపించకుండా ఉండకూడదు. సో ప్రతి కాలేజ్, ప్రతి స్కూల్ చిన్నప్పటి నుంచి ప్రతి స్టేజ్లో అమ్మాయిలు సెల్ఫ్ డిఫెన్స్ పర్టికులర్గా టెక్నాలజీతో ఇంటిగ్రేట్ చేయగలగాలి. టెక్నాలజీ అంటే ఇప్పుడు మొబైల్ యాప్స్ కానీ మొబైల్ ఫోన్స్ కానీ మీరు చూస్తే హైదరాబాద్లో కూడా చాలా రకరకాల యాప్స్ ఇంక్లూడింగ్ షీ టీమ్ వాళ్ళు కూడా రెడీగా ఉంటారు. అలా ప్రతి టెక్నాలజీని అమ్మాయి ఎప్పుడు తనకి కష్టం అనిపించినా సరే షీ షుడ్ యూజ్ దట్ అనమాట. సో ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనకు ఉంది, దాన్ని మనం డెవలప్ చేసుకోవాలి. దాంతోపాటు ఒక అమ్మాయి కరాటే లాంటివి రకరకాల అంశాల్లో అమ్మాయి ముందు ఉండాలి. అంతేగాని కేవలం సేఫ్టీకి భయపడి అమ్మాయిలు ముందుకు వెళ్లకుండా ఉండకూడదు అనమాట. సో కమింగ్ టు కెరీర్స్, చాలామంది ఈ మధ్య కొత్త రిపోర్ట్స్ వస్తున్నాయి. అమ్మాయిలు చదువుకుంటున్నారు, అమ్మాయిలు పైకి వెళ్తున్నారు. కానీ చాలామంది చదువుకున్న అమ్మాయిలు ముఖ్యంగా సిటీస్లో ఉద్యోగాలకు వెళ్ళట్లేదు అని చెప్పి. సి ఉమెన్ మైట్ బి ఎ మదర్, షీ మైట్ బి ఎ సిస్టర్, డాటర్ ఆర్ ఎ వైఫ్ ఆర్ ఎ కేర్ గివర్. ఒక అమ్మాయి ఒక తల్లి కావచ్చు, కేర్ గివర్ కావచ్చు, ఏదైనా కావచ్చు. బట్ ఉమెన్ షుడ్ ప్రూవ్ హర్ సెల్ఫ్ యాజ్ ఎ గ్రేట్ ఇండివిజువల్. ఒక అమ్మాయికి కూడా ఒక వ్యక్తిత్వం ఉంటుంది, తను కూడా తన లైఫ్లో ఒక కంట్రిబ్యూషన్ ఉండాలి. ఒక అమ్మాయి లైఫ్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా నా లైఫ్లో నేను ఏం చేశాను అనుకుంటే, సొసైటీ కోసం ఏమి ఇచ్చాను, నా కోసం నేను ఏం చేసుకున్నానంటే ఏమీ తెలియని పరిస్థితిలో, ఏమీ గుర్తులేని పరిస్థితిలో ఉండకూడదు. సో ఉమెన్ షుడ్ ప్లే ఆల్ ద రోల్స్. ఇన్ఫ్యాక్ట్ ఉమెన్ ఆర్ గ్రేట్ మల్టీ టాస్కర్స్. చక్కటి అన్ని పనులు వాళ్ళు చేసే శక్తి చాలామంది ఉమెన్కి ఉంటుంది అనమాట. దే ఆర్ గ్రేట్ మల్టీ టాస్కర్స్. సో దీని మీద కూడా దృష్టి పెట్టాలి. అండ్ ఈ మధ్య మీతో కమల్ హాసన్ పొలిటికల్ పార్టీ ఒక పార్టీ మేనిఫెస్టోలో ఒక ప్రామిస్ చేసింది, మహిళలు చేసే డొమెస్టిక్ వర్క్కి, గృహాల్లో వాళ్ళు చేసే పనికి వేతనాలు ఇస్తాము అని చెప్పి. సో యూ కెనాట్ క్వాంటిఫై ద డొమెస్టిక్ వర్క్. ఒక అమ్మాయి ఎంత డొమెస్టిక్ వర్క్ చేసినా క్వాంటిఫై చేయలేం. కానీ ఇఫ్ యూ కంట్రిబ్యూట్ దిస్ డొమెస్టిక్ వర్క్ టు ద నేషన్, చాలా వరకు నేషన్ జీడిపి పెరగటమే కాదు, భారతదేశం లాంటి దేశంలో ఆడపిల్లలు ఖాళీగా కూర్చుని ఇంట్లో పనులకు మాత్రమే కాకుండా దేశం కోసం ఏదైనా క్రియేటివ్ వర్క్, స్కిల్ డెవలప్మెంట్ పెడితే అద్భుతంగా మన జీడిపి పెరిగిపోద్ది. ఇండియా ఖచ్చితంగా ఒక సూపర్ పవర్ అయ్యే శక్తి దేశానికి వస్తుందన్నమాట. బట్ అమ్మాయిలందరూ ముందుకు రావాలి. సగటున డొమెస్టిక్ వర్క్ చేసే అమ్మాయిలు దాదాపు 299 minutes ఎవ్రీడే, అంటే 6 గంటలు ఈజీగా డొమెస్టిక్ వర్క్ చేస్తారు. దానిలో కొంత భాగం దేశం కోసం పెట్టిన దేశం ముందుకెళ్తుంది. సో వీ నీడ్ టు ఎంపవర్ ఉమెన్ ఇన్ దిస్ రెస్పెక్ట్. సో ఇలాంటి దిశగా కూడా మనం ఆలోచించాలి. అండ్ ఉమెన్ షుడ్ హ్యావ్ హర్ ఓన్ ఐడెంటిటీ. షీ మైట్ బి మదర్, షీ మైట్ బి డాటర్, పలానా వాళ్ళ వైఫ్ అనో, పలానా వాళ్ళ కూతురనో, పలానా వాళ్ళ చెల్లెనో మాత్రమే కాకుండా ఈ అమ్మాయి ఇది చేసింది, తన ఓన్ ఐడెంటిటీ ప్రతి మహిళకు వచ్చినప్పుడే ఆ దేశం ముందుకెళ్తుంది.
అంతేకాదు ఆ కుటుంబాలు గర్వంగా ఉండగలుగుతాయి. ఆ ఆడపిల్ల కూడా చివరి దశలో గర్వంగా తన గురించి తను చెప్పుకోగలదు. నేను ఇది చేయగలిగాను, ఇది చేశాను, నా జీవితానికి ఇది సార్థకత అని చెప్పి. దీనిలో కెరీర్లో కూడా వాళ్ళు ఆలోచించుకోవాలి. కేవలం ఏదో రొటీన్గా 10th చదివాం, ఇంటర్ చదివాం, డిగ్రీ చదివాం అది మాత్రమే కాకుండా నెక్స్ట్ లెవెల్లో ఏం చేస్తాం, నెక్స్ట్ లెవెల్లో ఏమాత్రం మనం కష్టపడ్డాం, ఒక సైంటిస్ట్ అవుదామా, ఒక పైలట్ అవుదామా, ఒక బ్యూరోక్రాట్ అవుదామా, ఇలా లేకపోతే ఒక బిజినెస్ చేద్దామా. మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టార్టప్ ఇండియా, స్టాండప్ ఇండియా అని ఒక ప్రోగ్రాం పెట్టింది. దానిలో స్టాండప్ ఇండియా అనేది ఎస్సీస్ కోసం, ఎస్టీస్ కోసం మరియు ఉమెన్ ఎంటర్ప్రినర్స్ కోసం కూడా. అలానే తెలంగాణలో వీ హబ్ అని చెప్పి ఉమెన్ ఎంటర్ప్రినర్స్కి స్పెషల్గా సపోర్ట్ చేయడం కూడా జరుగుతుంది. ఇట్లాంటి స్కీమ్స్ ద్వారా కూడా ఉమెన్ ఎంటర్ప్రినర్షిప్ పెంచవచ్చు అనమాట. ఇప్పుడు హైదరాబాద్లో, తెలంగాణలో, ఇండియాలో కూడా రకరకాల ఉమెన్ ఎంటర్ప్రినర్స్ ముందుకు వెళ్తున్నారు. ఈ దిశగా కూడా ఆడపిల్లలు ప్రయత్నాలు చేయొచ్చు. సో ఆడపిల్ల తక్కువేమీ కాదు, అనుకుంటే ఏదైనా చేయగలదు. ముఖ్యంగా మన సొసైటీలో అమ్మాయి అంటే ఒక బ్యూటీ, అమ్మాయి అంటే కేవలం ఒక అందం మాత్రమే చూస్తాం. కానీ బియాండ్ దాట్ షీ హ్యాస్ సమ్ ఎబిలిటీస్. దోస్ ఎబిలిటీస్ వీ నీడ్ టు రికగ్నైజ్. ఒక అందం, ఒక అభినయం, ఒక ఆహార్యం ఈ మాత్రమే కాకుండా జనరల్గా మిడివల్ విక్టోరియన్ ఎరా ఇంగ్లీష్ సొసైటీస్లో కూడా ఫీమేల్స్ ఆర్ ద బెస్ట్ హోస్టెసెస్ అంటారు. అమ్మాయి అంటే అందరినీ ఆహ్లాదపరిచేదిలాగా, అమ్మాయి అంటే అందరికి సరి చేసేదే కాదు, అమ్మాయి అంటే ఏదైనా కంట్రిబ్యూట్ చేసేది కూడా, అమ్మాయి అంటే తన ఐడెంటిటీ ప్రూవ్ చేసుకునేది కూడా ఒక అమ్మాయే. సో అలాంటి అమ్మాయిల్ని బ్రతకనిద్దాం. అలాంటి అమ్మాయిల్ని కెరీర్లో కొంచెం ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం కూడా మనం చేయాలి. ఇవన్నీ మనకు అవసరం అన్నమాట. అలానే ఇంకా చూస్తే గర్ల్స్ చైల్డ్ సంబంధించి స్కీమ్స్ అన్నీ నేను ఇందాక చెప్పాను. బేటీ బచావో బేటీ పడావో అని, సుకన్య సమృద్ధి అకౌంట్స్ అని, సుకన్య సమృద్ధి యోజన అని, జన్నీ శిశు సురక్ష యోజన, కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయ, అడాల్సెంట్ గర్ల్స్ స్కీమ్స్, ఇలాంటివన్నీ. దాంతోపాటు స్కీమ్స్తో పాటు లాస్ చాలా ఉన్నాయి. హిందూ మ్యారేజ్ యాక్ట్ అని, డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్, డొమెస్టిక్ వయలెన్స్ యాక్ట్, ఇండీసెంట్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఉమెన్ యాక్ట్, ప్రొహిబిషన్ ఆఫ్ ఇండీసెంట్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఉమెన్ యాక్ట్, ఇలా అమ్మాయిల కోసం పాక్సో యాక్ట్, నిర్భయ యాక్ట్, విశాఖ వర్సెస్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్ గైడ్ లైన్స్ అంటే ప్రివెన్షన్ ఆఫ్ సెక్షువల్ హరాస్మెంట్ అట్ వర్కింగ్ ప్లేసెస్ యాక్ట్, అమ్మాయిలు పనికి వెళ్తే అక్కడ సెక్షువల్ హరాస్మెంట్ గురి కాకుండా, ఇట్లా చాలా చట్టాలు ఉన్నాయి. అయితే అమ్మాయిల్ని ప్రొటెక్ట్ చేయడానికి ఫ్యామిలీ ముందుండాలి, సరైన విద్యా వ్యవస్థ ఉండాలి, అంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ బాగుండాలి, మీడియా సపోర్ట్ చేయాలి, సివిల్ సొసైటీ సపోర్ట్ చేయాలి, గవర్నమెంట్ ఇంకా సపోర్ట్ చేయాలి. అలానే మన ఇండియాలో చూస్తే మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ సెంట్రల్ గవర్నమెంట్లో, స్టేట్ గవర్నమెంట్లో కూడా స్త్రీ శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖలు ఉన్నాయి. సెంట్రల్ గవర్నమెంట్లో కూడా మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ ఉంది. అదేవిధంగా నేషనల్ కమిషన్ ఫర్ ద ప్రొటెక్షన్ ఆఫ్ గర్ల్ చైల్డ్, నేషనల్ కమిషన్ ఫర్ ద ప్రొటెక్షన్ ఆఫ్ గర్ల్ చైల్డ్. దాని తర్వాత రకరకాల ఎన్జిఓస్ ఉన్నాయి. ఉదాహరణకి కైలాస్ సత్యార్థి గారు మీరు వినే ఉంటారు, నోబెల్ పీస్ ప్రైజ్ వచ్చింది. బచ్పన్ బచావో ఆందోళన్, బచ్పన్ బచావో ఆందోళన్, ఇవన్నీ ఉన్నాయి. తర్వాత ఒక బాలిక పైన అంటే చిన్నపిల్ల పైన రేప్ జరిగితే ఇప్పుడు ఉరిశిక్ష పడే అవకాశం కూడా ఉంది. మనం కాశ్మీర్లో 2018లో చూసాం, జమ్మూ కాశ్మీర్ స్టేట్లో ఇలాంటి రేప్స్ జరిగినప్పుడు తర్వాత ఒక ఆర్డినెన్స్ వచ్చింది, చట్టాలు కూడా వచ్చేసాయి. సో 12 years కన్నా చిన్నపిల్లలపైన రేప్ జరిగినప్పుడు ఉరిశిక్ష పడే అవకాశం కూడా ఉందన్నమాట. కఠినమైన చట్టాలు కూడా వచ్చాయి, ఇవి కూడా చూసుకోవాలి. సో ఇన్ని స్కీమ్స్ ఇవన్నీ జరుగుతున్నప్పటికీ ఇంకా దేశం ఎంతో ముందుకెళ్ళాలి. ముఖ్యంగా కొన్ని స్టేట్స్లో హర్యానా కానీ, ఉత్తరప్రదేశ్ కానీ, బీహార్ కానీ ఇట్లాంటి స్టేట్స్లో ఇంకా కూడా ఆడపిల్లగా పుట్టడమే ఇంకా పాపం అన్నమాట. ఈవెన్ ఒరిస్సాలో కొన్ని రాష్ట్రాల్లో కూడా మనం చూస్తే కేరళలో అమ్మాయిని బాగా ప్రొటెక్ట్ చేస్తారు. అప్పట్లో ఒకప్పుడు మ్యాట్రియార్కికల్ సొసైటీలు కూడా కేరళలో ఉండేవి. ఇప్పటికి కూడా కేరళలో ఫీమేల్ సెక్స్ రేషియో ద బెస్ట్ అని చెప్పొచ్చు. అమ్మాయిల హక్కులు కూడా మీరు వినే ఉంటారు,
మనకి శబరిమల జడ్జ్మెంట్ కూడా ఆడపిల్లలు శబరిమల టెంపుల్లో కూడా వెళ్ళొచ్చు అమ్మాయిలు అని చెప్పి. సో అన్ని అన్ని అంశాల్లో ప్రోగ్రెసివ్గా దిశగా మనం వెళ్తున్నాం. ఇంకా కూడా ఒక అమ్మాయిని ముందుకు తీసుకెళ్లే పరిస్థితిలో ఉండాలంటే దానికి ఒకే ఒక ఆయుధం విద్య. ఎడ్యుకేషన్ బాగుంటే అమ్మాయి ముందుకెళ్తుంది, ఆటోమేటిక్గా ఎంపవర్మెంట్ వస్తుంది. ప్రతి అమ్మాయిని ఖచ్చితంగా ఒక కెరీర్ చాయిస్ ఇవ్వాలి. ప్రతి అమ్మాయి కేవలం కుటుంబానికే పరిమితం అవ్వకుండా తన కెరీర్ తనకి చూజ్ చేసుకునే విధంగా ఉండాలి. ప్రతి అమ్మాయికి ఒక గుర్తింపు రావాలి. దేశంలో రాష్ట్రంలో అమ్మాయిలందరూ ఎంతో కొంత ముందుకెళ్తే కేవలం అంటే అమ్మాయి అనగానే మనకు రెగ్యులర్ తెలుసు ముగ్గులు, కుట్లు, అల్లికలు అవన్నీ అమ్మాయికి అందాన్ని ఇస్తాయి. అంతకు మించి అమ్మాయికి మనోధైర్యం రావాలంటే తన కాళ్ళ మీద తను నించునేటట్లు తను తన కుటుంబం తనతో పాటు ముందుకు నడిస్తే ప్రతి అమ్మాయి ఒక దేశానికి ఒక వెన్నెముకై, ప్రతి అమ్మాయి దేశానికి ఒక దివిటి అయి తను ఒక దేశం కోసం ఈ నిశీదిలో ఒక వెలుగై నింపుతుందన్నమాట.